డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను వెనక్కి పంపింది. దీంతో విడతల వారీగా పలువురు స్వదేశానికి తిరిగొచ్చారు. త్వరలో మరో 295 మంది భారతీయులు వెనక్కి రానున్నారని కేంద్రం తాజాగా వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను వెనక్కి పంపింది. దీంతో విడతల వారీగా పలువురు స్వదేశానికి తిరిగొచ్చారు. త్వరలో మరో 295 మంది భారతీయులు వెనక్కి రానున్నారని కేంద్రం తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు 388 మంది భారత అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో అగ్రరాజ్యం వెనక్కి పంపింది. వీరిలో అత్యధికంగా 40% మంది పంజాబ్ వాసులు కాగా 34% హర్యానాకు చెందిన వారు ఉన్నారు. అయితే వీరి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో బంధించి పంపటం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కేంద్రం కూడా స్పందించింది. మరోవైపు ఈ డిపోర్టేషన్ ప్రక్రియ కొన్నేళ్ల నుంచి సాగుతోందని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. 2009 నుంచి 2024 వరకు దాదాపు 15,500 మందిని అమెరికా వెనక్కి పంపించినట్లు గుర్తు చేసింది. అక్రమ వలసల అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. ఫిబ్రవరి 5న భారత్కు పంపించిన అక్రమ వలసదారులకు, ముఖ్యంగా మహిళలకు సంకెళ్లు వేసిన అంశాన్ని అమెరికా వద్ద లేవనెత్తినట్లు తెలిపింది. దీనిపై తమ ఆందోళనను అగ్రరాజ్యానికి తెలియజేసినట్లు పేర్కొంది. దీనికి అగ్రరాజ్యం కూడా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించింది. భారత్ ఆందోళనల తర్వాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పంపించిన వలసదారుల్లో మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని అమెరికా ధృవీకరించింది. వలసదారులు స్వదేశానికి చేరుకున్న తర్వాత వారితో చర్చించి మన అధికారులు కూడా దీన్ని నిర్ధారించుకున్నారు. ఇక అమెరికాలో చట్ట వ్యతిరేకంగా నివాసం ఉంటున్న వారిలో మరో 295 మంది భారతీయులు త్వరలోనే స్వదేశానికి రానున్నారు. ప్రస్తుతం సంబంధిత ఏజెన్సీలు వారి వివరాలను పరిశీలిస్తున్నాయని విదేశాంగ శాఖ తమ సమాధానంలో పేర్కొంది. మరోవైపు హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో భారత విద్యార్థి బదర్ ఖాన్ సురి అమెరికాలో అరెస్ట్ అయ్యారు. అతన్ని బహిష్కరించేందుకు అగ్రరాజ్యం చేసిన ప్రయత్నాలను యుఎస్ కోర్టు నిలువరించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అతడి బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు తీర్పు వెలువరించింది. అంతకుముందు భారత విద్యార్థి రంజనీ శ్రీనివాసన్ స్వీయ బహిష్కరణ చేసుకునేందుకు రూపొందించిన సిబిపి హోమ్ యాప్ ను ఉపయోగించుకుని అమెరికాను వీడారు.